గత వీడియోలో చెప్పినట్టు ఈరోజు ప్రైసింగ్ గురించి మాట్లాడదాం. ఫోటోషూట్కి ఎంత తీసుకోవాలి? ఇది నేను ఎక్కువగా వినే క్వశ్చన్. మొదటి మిస్టేక్, ఇతరుల రేట్స్ చూసి కాపీ చేయడం. పక్కవాడు 50,000కి చేస్తున్నాడు కదా అని దానికంటే తక్కువ రేటు చెప్పడం. బ్రో, నీ ఎక్స్పీరియన్స్, స్కిల్ లెవెల్ వేరు. నీ సొంత కాస్ట్ను క్యాల్కులేట్ చేసుకో. నీ ప్రైసింగ్ దేన్ని బేస్ చేసుకుని చెప్పాలి? నీ స్కిల్, నీ వర్కింగ్ స్టైల్, నీ ఎక్స్పీరియన్స్ లెవెల్ మరియు మోస్ట్ ఇంపార్టెంట్ నీ టైం విలువ. రెండో పాయింట్, ప్యాకేజీలు క్లియర్గా లేకపోవడం. క్లయింట్కి ఏం సర్వీసెస్ ఇస్తాము, ఏం ఎక్విప్మెంట్ యూస్ చేస్తాము, ఏం డెలివరీ చేస్తాము, ఎన్ని రోజుల్లో డెలివరీ చేస్తాము, ఇవన్నీ ముందే క్లియర్గా వివరించాలి. లేకపోతే తర్వాత మనస్పర్ధలు వస్తాయి. ప్రతి ఒక్క క్లయింట్ కూడా మనకి ఇంపార్టెంట్. నీ ప్రైసింగ్ కాన్ఫిడెంట్గా చెప్పు. తక్కువ రేటుకి పనిచేస్తే తక్కువ క్వాలిటీ క్లయింట్స్ మాత్రమే వస్తారు. నీ వర్క్కి విలువ ఇవ్వు. మార్కెట్ కూడా నిన్ను సీరియస్గా తీసుకుంటుంది. నన్ను ఎక్కువ మంది అడిగే ఇంకో ప్రశ్న, నేను ప్రైస్ ఎంత రీజనబుల్గా చెప్పినా సరే పక్కవాడు తక్కువకి చేస్తున్నాడు, అదే క్వాలిటీ ఇస్తున్నాడు, నువ్వెందుకు తక్కువ ప్రైస్కి చేయలేకపోతున్నావు అని అడుగుతున్నారు. అప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఫాలో అవ్వు.